హెడ్ డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో. అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880747474. జెనెటిక్ టెస్ట్ అనేది ఎవరెవరికి చేస్తే అసలు వాట్ ఈస్ దిస్ జెనెటిక్ టెస్టింగ్? గర్భంలో ఎంబ్రియో తయారైనప్పుడు అంటే గర్భంలో పిండం తయారైనప్పుడు 50% ఆ ఎంబ్రియోకి జీన్స్ మదర్ సైడ్ నుండి వస్తాయి. 50% ఆఫ్ ద జీన్స్ విల్ కమ్ ఫ్రమ్ ద ఫాదర్. మ్యామ్ అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ జెనెటిక్ టెస్ట్లు ఉన్నాయి? బేసిక్ జెనెటిక్ టెస్ట్ అంటే దీనికి కపుల్ క్యారియోటైప్ అంటాము. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిది బ్లడ్ టెస్ట్ లో వాళ్ళు క్రోమోజోమల్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఈ టెస్ట్ లో ఏదైనా అబ్నార్మల్ థింగ్ నోటిస్డ్ అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అబ్నార్మల్ జెనెటిక్ రిపోర్ట్స్ ఉన్నప్పుడు రిపీటెడ్ అబార్షన్స్ అవ్వచ్చు. ఈ పీజీడీలో కూడా చాలా టైప్స్ ఉన్నాయా? ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఇస్ అ బ్రాడ్ టర్మ్. అందులో 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. పిల్లలు కావాలి అనుకున్నప్పుడు చాలా మందిలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. కొంతమందికి రెగ్యులర్గా అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి. కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఫిట్గా ఉండరు. అంటే డల్గా ఉండడం, వాళ్ళ వయసుతో కంపేర్ చేస్తే చాలా వెనకబడి ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అసలు ఇవి ఎందుకు జరుగుతాయి? జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతాయా, వేరే ఇతర కారణాలు ఏమైనా ఉంటాయో ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం డాక్టర్ జాస్మిన్ సాల్కర్ గారితో ఉన్నాము, ఫర్టిలిటీ కన్సల్టెంట్. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. అయితే ఈ జెనెటిక్ టెస్ట్ అనేది ఎవరెవరికి చేస్తే అసలు వాట్ ఈస్ దిస్ జెనెటిక్ టెస్టింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్స్ గర్భంలో ఎంబ్రియో తయారైనప్పుడు అంటే గర్భంలో పిండం తయారైనప్పుడు 50% ఆ ఎంబ్రియోకి జీన్స్ మదర్ సైడ్ నుండి వస్తాయి. 50% ఆఫ్ ద జీన్స్ విల్ కమ్ ఫ్రమ్ ద ఫాదర్. ఇంకా ఆ జెనెటిక్ మేకప్ ఆఫ్ ద బేబీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ అ హెల్దీ ప్రెగ్నెన్సీ. అది ఏది అయినా ఆ జీన్స్ అంటే దీనికి క్రోమోజోమల్ నంబర్స్ ఉంటాయి. సో ఆ క్రోమోజోమల్ నంబర్ అబ్నార్మల్ ఉన్నప్పుడు, లేదంటే ఆ క్రోమోజోమ్స్ కి స్ట్రక్చర్ అబ్నార్మల్ ఉన్నప్పుడు దేర్ కుడ్ బి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫీటస్. సో ఆడవాళ్ళకి చూసుకుంటే జెనెటిక్ మేకప్ 46XX ఉంటుంది. మగవాళ్ళకి చూసుకుంటే ఆ జెనెటిక్ మేకప్ 46XY ఉంటుంది. అంటే మేల్స్ లో Y క్రోమోజోమ్ ఉంటుంది. సో ఒకవేళ ఈ 46 నంబర్స్కి కానీ లేదంటే ఆ స్ట్రక్చర్కి కానీ ప్రాబ్లమ్స్ ఉన్న అప్పుడు దోస్ డిఫెక్ట్స్ విల్ పాస్ ఆన్ టు ద ఎంబ్రియో. ఇంకా ఆ డిఫెక్ట్స్ ఎంబ్రియోలో పాస్ అయింది, లేదంటే ఆ ఎంబ్రియోకి క్రోమోజోమ్ నంబర్స్ అబ్నార్మల్ ఉన్నాయి, దీనికి అనూప్లాయిడీస్ అంటాము. ఇంకా ఈ అబ్నార్మల్ క్రోమోజోమ్ నంబర్ వల్ల లేదంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ వల్ల అది బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చి ఒక్కొక్కసారి అబార్షన్ అవ్వచ్చు, లేదంటే రిపీటెడ్ IVF ఫెయిలియర్స్ అవ్వచ్చు. ఇంకొకసారి అయితే అది అబార్షన్ అవ్వలేదు అంటే నెక్స్ట్ అబ్నార్మల్ బేబీస్ పుట్టడం రిస్క్ కూడా ఉంటుంది. సో యూజువలీ జెనెటిక్ టెస్టింగ్ ఈజ్ అడ్వైజ్డ్ ఇన్ కపుల్స్ వేర్ ఆడవాళ్ళకి ఏజ్ 35 సంవత్సరం ఎక్కువ ఉన్నప్పుడు. సో ఫీమేల్ ఏజ్ ఎక్కువ అయ్యాక అది ఎగ్ కి జెనెటిక్ ఇష్యూస్ వచ్చి బేబీకి ఇంకా అది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి అని రిస్క్ ఉంటుంది. సో ఆడవాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు బేసిక్ జెనెటిక్ టెస్ట్ అడ్వైస్ చేస్తాము. సెకండ్ అయితే ఎవరికి కపుల్స్కి అయినా రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నప్పుడు అంటే మోర్ దెన్ 2 or 3 అబార్షన్స్ ఉంటే వాళ్ళకి కూడా జెనెటిక్ టెస్ట్ అడ్వైస్ చేస్తాము. సో అది రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నప్పుడు ముందు ఇద్దరు భార్యాభర్తకి బేసిక్ జెనెటిక్ టెస్ట్ ఉంటుంది. ఇంకా ఒకవేళ వాళ్ళకి క్రోమోజోమ్ నంబర్స్ లో ప్రాబ్లం ఉంటే లేదంటే స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఏమేమి ఉండొచ్చు, ఆ క్రోమోజోమ్ కి ఒక పార్ట్ మిస్సింగ్ ఉండొచ్చు, లేదంటే ఒక పార్ట్ కి ఆ క్రోమోజోమ్ కి ఒక పార్ట్ రివర్స్ అయిపోతుంది, దీనికి ఇన్వర్షన్ అంటాము. సో ఇలా డిలీషన్స్, ఇన్వర్షన్స్, లేదంటే ఒక క్రోమోజోమ్ పార్ట్ అయితే ఇట్ విల్ గో అండ్ స్టిక్ టు ద అదర్ క్రోమోజోమ్. సో సచ్ ట్రాన్స్లోకేషన్స్, డిలీషన్స్, ఇన్వర్షన్స్ క్రోమోజోమ్ లో ఉన్నప్పుడు రిపీటెడ్ అబార్షన్ కి రిస్క్ ఉంటుంది. సో ద కామనెస్ట్ రీజన్ వై ప్రెగ్నెన్సీ వచ్చాక ఫస్ట్ 3 months లో అబార్షన్ అవుతుంది అంటే ఇట్ ఈస్ జెనెటిక్ ఇష్యూస్. సో అది రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నప్పుడు కూడా ద బేసిక్ జెనెటిక్ టెస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఇస్ అడ్వైజ్డ్.
Okay. ఇంకొకసారి అయితే ప్రెగ్నెంట్ ఉన్న అప్పుడు ఫస్ట్ అబార్షన్ అయింది అనుకోండి, ఇంకా సెకండ్ అబార్షన్ కూడా అయింది. సో ఆ అబార్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అంటే బిఫోర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్స్ ఆర్ రిమూవ్డ్, దెన్ వీ ఆల్సో గివ్ అన్ ఆప్షన్ టు ద patient that the products of conception can be tested for genetics. అంటే that products of conception, whether that particular pregnancy was affected by genetic abnormality or not, we can check. ఒకవేళ అబార్షన్ జెనెటిక్ ఇష్యూస్ తో వచ్చింది అంటే we have the best chance to find it on the products of conception. Okay. And depending on that, we can advise the further genetic testing for the కపుల్. జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా రిపీటెడ్ అబార్షన్ కి రిస్క్ ఉంటుంది, అబ్నార్మల్ బేబీస్ పుట్టడం రిస్క్ ఉంటుంది, రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిలియర్ కి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి అయితే జెనెటిక్ ఇష్యూస్ ఉన్న అప్పుడు ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, అంటే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ సమస్యతో కూడా బాధపడుతుంది. వీఆర్ లివింగ్ ఇన్ అ మోడర్న్ వరల్డ్, కానీ మనం ఇంకా అది మెనరికం పెళ్లి అయితే చాలా కామన్ గా చూస్తాము. అంటే కపుల్స్ ఆర్ మ్యారీడ్ ఇన్ టు బ్లడ్ రిలేషన్, అది వాళ్ళు ఫ్యామిలీలోనే ఏదైనా కజిన్స్ తో ఎలాంటి మ్యారేజ్ అయింది అని చాలా కామన్ గా చూస్తాము. సో మెనరికం పెళ్లి ఉన్నప్పుడు ఏమైతుంది, డెఫినెట్లీ బికాస్ ద హస్బెండ్ అండ్ వైఫ్ హావ్ బ్లడ్ రిలేషన్, దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ జెనెటిక్ షేరింగ్, అంటే దే షేర్ కామన్ జీన్స్. సో కామన్ జీన్స్ షేరింగ్ ఉన్న అప్పుడు అబ్నార్మల్ బేబీస్ పుట్టడం రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రిస్క్ కూడా ఎంతవరకు ఉంది అని మనం జెనెటిక్ టెస్ట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మ్యామ్, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ జెనెటిక్ టెస్ట్లు ఉన్నాయి? వాళ్ళ ఇన్స్టిట్యూషన్ బట్టి మీరు సజెస్ట్ చేస్తారు కాబట్టి ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి జెనెటిక్ టెస్ట్లు అని? అది జెనెటిక్ టెస్ట్ చేయాలా అంటే పిల్లలు లేని సమస్యతో వస్తున్నారు, లేదంటే వైఫ్ కి ఏజ్ అయితే 35 years పైన ఉంది, లేదంటే ఇంతకు ముందు మోర్ దెన్ 2 అబార్షన్స్ ఉన్నాయి, లేదంటే మెనరికం పెళ్లి ఉన్నప్పుడు అందరికి బేసిక్ జెనెటిక్ టెస్ట్ చేస్తాము. బేసిక్ జెనెటిక్ టెస్ట్ అంటే దీనికి కపుల్ క్యారియోటైప్ అంటాము. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిది బ్లడ్ టెస్ట్ లో వాళ్ళు క్రోమోజోమల్ ప్యాటర్న్ ఎలా ఉంది అని చెక్ చేస్తాము. సో బేసిక్ క్యారియోటైపింగ్ ఒక టెస్ట్ ఉంటుంది. రెండోది అయితే మెనరికం పెళ్లి ఉన్నప్పుడు కపుల్ క్యారియర్ స్క్రీనింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో అయితే ఏ రకంగా జీన్స్ ఆ వైఫ్ కి లేదంటే హస్బెండ్ కి అఫెక్ట్ అయింది అని చెక్ చేస్తాము. సో ఒక్కొక్కసారి కొంతమంది అయితే సైలెంట్ క్యారియర్ ఉంటారు, అంటే వాళ్ళు జీన్ అయితే ఓన్లీ పార్షియల్ గా ఎక్స్ప్రెషన్ అవుతుంది. దానివల్ల ఆ పర్టిక్యులర్ పర్సన్ అంటే maybe they are not suffering with the disease, but their gene is positive for that disease. So that because they are partially carrier for it, they are not suffering with the disease, but there is a high chance that this carrier gene, if it is passed on to the fetus, and even the husband is carrier for the same gene, then there is a 25% chance that the baby will be affected, that the embryo will be affected. So couple carrier screening to we can assess the risk of any particular disease that can be passed on to the future generation. So these kind of basic and advanced genetic tests are available, which we can advise for people with consanguineous marriage, ante menarikam pelli unnappudu couple carrier screen advise chestamu. Repeated abortions unnappudu karyotypic ante chromosomal analysis advise chestamu. Inka okavela edi ana particular disease a family lo undi ani teluste aa gene gurinchi kuda అది ఎగ్జామ్ స్క్రీనింగ్ తో చెక్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఈ టెస్ట్ లో ఏదైనా అబ్నార్మల్ థింగ్ నోటీస్డ్ అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇంకెలాంటి టెస్ట్లు ఏమైనా ఉన్నాయా ఫర్దర్గా అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్ కానీ మీరు సజెస్ట్ చేసే టెస్ట్లు కానీ ఇంకేమైనా ఉంటాయా? అబ్నార్మల్ జెనెటిక్ రిపోర్ట్స్ ఉన్నప్పుడు అది రిపీటెడ్ అబార్షన్స్ అవ్వచ్చు, రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్ అవ్వచ్చు, లేదంటే అబ్నార్మల్ బేబీస్ పుట్టొచ్చు. సో డెఫినెట్ గా ఎవరికి రిపీటెడ్ అబార్షన్స్ అయింది, లేదంటే అబ్నార్మల్ బేబీస్ ఉన్నాయి ఫ్యామిలీలో, లేదంటే ఏదైనా అబ్నార్మల్ డిజీజ్ ఉంది, వాళ్ళకి అయితే చాలా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే చాలా భయంగా ఉంటుంది. అంటే మళ్ళీ రిపీట్ అబ్నార్మల్ బేబీస్ పుట్టొచ్చు అని, లేదంటే రిపీట్ అబార్షన్. కానీ అది ఒక మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి కంప్లీట్ అక్కడే వాళ్ళు డీటెయిల్ గా జెనెటిక్ ఇవాల్యుయేషన్ అయ్యాక దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అ డిజీజ్ ఫ్రీ ఎంబ్రియో. అంటే వీ కెన్ డూ ఐవీఎఫ్ అండ్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్
for couples to identify whether that particular embryo is genetically normal or not. ఓకే. సో అది ప్రెగ్నెన్సీ వచ్చిన ముందుే ఆ బేబీ అబ్నార్మల్ జెనెటికలీ అబ్నార్మల్ ఉందా లేదా అని చెక్ చేయొచ్చు. సో దట్ విల్ ప్రివెంట్ ద ట్రామా ఆఫ్ అబార్షన్ అండ్ ద రిస్క్ ఆఫ్ హ్యావింగ్ అన్ అబ్నార్మల్ చిల్డ్రన్. ఓకే. సో ఐవీఎఫ్ పీజీటీ టెస్టింగ్ ఎవరికి చేస్తాము అంటే పిల్లల లేని సమస్య ఉన్నప్పుడు రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్ అయింది అనుకోండి, సో అది జెనెటిక్ ప్రాబ్లమ్స్ తో కూడా రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్ అవ్వచ్చు. రెండోది అయితే మోర్ దెన్ 2 అబార్షన్స్ ఉన్నాయి, ఆ 2 అబార్షన్స్ కి జెనెటిక్ టెస్టింగ్ అయితే ఆ జెనెటిక్ రిపోర్ట్స్ అబ్నార్మల్ ఉన్నాయి అంటే క్యారియర్ టైప్ లో ఏది అయినా క్రోమోజోమ్ కి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు లేదంటే క్రోమోజోమ్ నంబర్ కి డిఫెక్ట్స్ ఉన్నప్పుడు. మూడోది అయితే మెనరికం పెళ్లి ఉంది, మెనరికం పెళ్లిలో వాళ్ళు క్యారియర్ స్క్రీనింగ్ రిపోర్ట్ పాజిటివ్ ఉన్నప్పుడు అంటే దెర్ ఈస్ అ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ అ పర్టిక్యులర్ డిజీజ్ విచ్ కెన్ బి పాస్డ్ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్. సో ఎలాంటి కొన్ని సిచ్యువేషన్స్ లో వి విల్ అడ్వైస్ ఐవీఎఫ్ అండ్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్. ఇంకా ఈ ప్రొసీజర్ తో we can identify a disease free genetically normal embryo and only that embryo we can transfer in the uterus to have a healthy child. మ్యామ్ ఇప్పుడు ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో పీజీటీ అనేది ఇంపార్టెంట్ రోల్ అంటున్నారు. అసలు వాట్ ఈస్ పీజీటీ, అసలు ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీజీటీ ఏంటి? సో ఐవీఎఫ్ పీజీటీ అంటే ఐవీఎఫ్ లో ఏం చేస్తాము, అది మహిళకి నెలసరి వచ్చాక 2 రోజుల నుండి ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇంజెక్షన్స్ ఎందుకు ఇస్తాము అంటే అండాశయంలో ఆ ఫాలికల్స్ ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి. సో ఆ ఫాలికల్స్ కి సైజ్ పెరగాలి అని ఇంజెక్షన్స్ తింటాము. ఆ ఫాలికల్స్ మంచి సైజ్ కి వచ్చాక మహిళకి మత్తు ఇచ్చి అండం బయట తీస్తాము. అండం బయట తీసాక ఆ రోజు వాళ్ళు హస్బెండ్ కి స్పర్మ్స్ తీసుకొని ఆ స్పర్మ్స్ కి క్లీన్ చేసేసి మన ఎంబ్రియోలాజీ ల్యాబ్ లో ఎగ్స్ అండ్ స్పర్మ్స్ కలిపి ఫలదీకరణ ఎలా అవుతుంది, పిండం ఎలా తయారవుతాయి ఇది అయితే చెక్ చేస్తాము. ఈ పిండం తయారయ్యాక యూజువలీ 3rd డేలో ఫస్ట్ చెకింగ్ ఉంటుంది, ఇంకా ఎగ్ కలెక్షన్ తర్వాత 5th డేలో సెకండ్ లెవెల్ ఆఫ్ చెకింగ్ ఉంటుంది. సో ఈ 5th డే ఎంబ్రియోస్ కి బ్లాస్టోసిస్ట్ అంటాము. ఆ ఎంబ్రియోస్ కి చిన్న సెల్ తీసి జెనెటిక్ టెస్టింగ్ పంపిస్తాము. ఇంకా ఆ జెనెటిక్ టెస్ట్ పంపించాక ఆ ఎంబ్రియో దాచిపెట్టుకుంటాము. అంటే నెక్స్ట్ జెనెటిక్ రిపోర్ట్ రావడానికి కొంచెం 2 to 3 weeks టైం పడవచ్చు. సో ఆ రిపోర్ట్ వస్తుంది, అప్పటిదాకా ఆ ఎంబ్రియో దాచిపెట్టుకుంటాము. ఇంకా ఆ రిపోర్ట్ వచ్చాక ఒకవేళ ఆ ఎంబ్రియో జెనెటికలీ నార్మల్ ఉంది, డిజీజ్ ఫ్రీ ఉంది అని ఐడెంటిఫై అయింది అంటే అదే ఎంబ్రియో మహిళకి గర్భసంచి లైనింగ్ అంటే ఎండోమెట్రియం తయారు చేసి అదే ఎంబ్రియో డిజీజ్ ఫ్రీ ఎంబ్రియో గర్భసంచి లోపల ఒక సన్న ట్యూబ్ తో పెట్టేస్తాము. సో దిస్ ఇస్ కంప్లీట్ IVF PGT process. So listen to it. This process appears to be very complicated. Kani it is a very simple and safe procedure if done in గుడ్ హ్యాండ్స్. సో గుడ్ క్లినిషియన్ ఉన్నప్పుడు, ఎంబ్రియోలాజీ ల్యాబ్ మంచి ఉన్నప్పుడు, ఎక్స్పర్ట్ ఎంబ్రియోలాజిస్ట్ ఉన్నప్పుడు దిస్ ప్రొసెస్ ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్. ఈ ఎంబ్రియోకి బయాప్సీ చేసుకుంటే దీనివల్ల ఎంబ్రియోకి ఏమీ డ్యామేజ్ అవ్వద్దు. ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ pre-genetic testing to you are in a position to identify a disease-free genetically normal embryo. So ante deento abortion ki risk tagutadi. Second aite abnormal babies puttadam chances tagutai. Inka the couple can enter into pregnancy with a relaxed mind. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చాక అది ఎంబ్రియో అబ్నార్మల్ ఉంది అని తెలిస్తే they have to go to the process of termination, that trauma of termination. So this trauma of termination can be avoided by IVF and pre-genetic testing, that is PGT. మ్యామ్ ఈ పీజీటీలో కూడా చాలా టైప్స్ ఉన్నాయా, అంటే వాట్ ఆర్ ద టైప్స్ ఇన్ పీజీటీ? సో ఇన్ pre-genetic testing is a broad term. అందులో 3 different types ఉంటాయి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మహిళకి ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు 35 సంవత్సరం దాటాక ఇంకా ఆల్ ద మోర్ మన ఈ మధ్య కాలం చాలా మంది అయితే వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్, జాబ్ పర్పస్ కి ప్రెగ్నెన్సీస్ డిలే చేస్తారు. చాలా మంది లేట్ 30s లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారు, లేదంటే లేట్ పెళ్లి అయ్యాక 40 years తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారు. సో మహిళకి ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు జెనెటిక్ ప్రాబ్లమ్స్ క్యాన్ బి పాస్డ్ ఆన్ టు ద fetus. Genetic problems, the risk is very high in the
ఫీటస్. సో అది ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు టు స్క్రీన్ ఫర్ ద నార్మల్ క్రోమోజోమ్స్, అంటే బేసిక్ జెనెటిక్ స్క్రీనింగ్ చేయాలి ఆ క్రోమోజోమ్ నంబర్ గురించి, క్రోమోజోమ్ స్ట్రక్చర్ గురించి. సో దీనికి అయితే PGT-A అంటాము, అంటే ఇట్ విల్ చెక్ ఓన్లీ ఫర్ ద abnormal number of chromosomes. Okay. సో యూజువలీ రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నప్పుడు లేదంటే మహిళకి ఏజ్ 35 సంవత్సరం దాటాక, ఆల్ ద మోర్ ఆఫ్టర్ 38 years. సో దిస్ PGT-A is recommended. ఓకే. సెకండ్ టైప్ అయితే PGT-SR. PGT-SR అంటే PGT ఫర్ స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్. అంటే ఒక్కొక్కసారి క్రోమోజోమ్ కి స్ట్రక్చర్ అబ్నార్మల్ ఉంటుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, క్రోమోజోమ్ కి ఒక పార్ట్ మిస్సింగ్ ఉండొచ్చు, డిలీషన్స్, లేదంటే ఒక పార్ట్ రివర్స్ అయిపోతుంది, సో ఇన్వర్షన్స్, లేదంటే ఒక్కొక్కసారి వన్ క్రోమోజోమ్ కి అది చిన్న పార్ట్ ఇట్ ఈస్ గోస్ అండ్ అటాచ్ టు other chromosome. So such kind of structural rearrangements of the chromosomes can be detected by PGT-SR. Okay. So it is for that particular rearrangement that it is tested. Okay, this is second type. Now third type is PGT-M. That is ఫ్యామిలీలో ఏది అయినా ఒక జెనెటిక్ డిజీజ్ ఉంది అనుకోండి, అది సిక్కల్ సెల్, థాలసీమియా, మస్క్యులర్ డిస్ట్రాఫీస్, లేదంటే కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్. సో ఎలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో ఉన్నాయి అని తెలిస్తే, లేదంటే మెనరికం పెళ్ళి ఉన్నప్పుడు వాళ్ళు క్యారియర్ స్క్రీన్లో ఎలాంటి ఒక డిజీజ్ పాజిటివ్ ఉంటే, సో టు చెక్ దట్ పర్టిక్యులర్ డిజీజ్, ఆ ఎంబ్రియోకి ఆ పర్టిక్యులర్ డిజీజ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి PGT-M ఉంటుంది. సో దిస్ ఇస్ ద థర్డ్ టైప్ ఆఫ్ PGT. సో అందరికి ఒక రకంగానే PGT చేయాలి అని ఉండదు. సో ఎవరికి ప్రాబ్లం ఏముంది దాంతో పాటు ఏ రకంగా PGT చేయాలి అని అడ్వైస్ చేస్తాము. ఓకే మ్యామ్, ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ లేడీస్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు డిటెక్ట్ చేస్తే, లేదు ఆల్రెడీ ఒక అబ్నార్మల్ బేబీకి తను డెలివరీ చేసింది, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఒక్కొక్కసారి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే పేషెంట్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్నారు అండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక వస్తారు. సో ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చాక అది ఇవన్నీ జెనెటిక్ టెస్ట్ చేయాలి, IVF PGT చేయాలి అని పాసిబుల్ ఉండదు. సో అప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఫస్ట్ 3 months లో, 5th month లో, at every level there are different prenatal testing options available. So ఈ prenatal testing first level will be checked at 3rd month, అంటే 12 weeks అప్పుడు ఒక NT స్కాన్ ద్వారా, ఇంకొకటి అయితే కొన్ని బ్లడ్ టెస్ట్, డ్యూయల్ మార్కర్, NIPT, ఎలాంటి టెస్ట్, బ్లడ్ టెస్ట్ ద్వారా ఆ బేబీ జెనెటికలీ నార్మల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. రెండోది అయితే ఒకవేళ ఈ NT స్కాన్ లేదంటే డ్యూయల్ మార్కర్, NIPT అబ్నార్మల్ వచ్చింది అనుకోండి, అంటే బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కి రిస్క్ ఎక్కువ ఉంది అని వచ్చింది అంటే దెర్ ఈస్ అన్ ఆప్షన్ ఆఫ్ డూయింగ్ amniocentesis at 16 weeks. Amniocentesis is slightly more reliable test as compared to NIPT and dual marker. So అందులో ఏం చేస్తాము అంటే అది బేబీ పక్కన ఓమనీర్ ఉంటుంది, అంటే లైకర్ ఉంటుంది. సో అది ఒక చిన్న నీడల్ గర్భంలో పెట్టి ఆ ఓమనీర్ తీసి దీనికి జెనెటిక్ టెస్ట్ పంపిస్తాము. సో అందులో ఒకవేళ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది అంటే బేబీకి జెనెటిక్ ప్రాబ్లం ఉంది అని వచ్చింది అంటే, and if that problem is not compatible with life, in that situation the patient has to suffer more. We have to give them the option of termination. But provided all this has been detected before 18 weeks. Before 18 weeks, if it is detected and that problem is not compatible with life, then they might have to consider termination. So this trauma of termination can be avoided by IVF PGT testing. So if any couples have repeated abortion, or if they have any abnormal children in the family, or మెనరికం పెళ్ళి ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి ముందువే మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కి కన్సల్టేషన్ చేసుకుంటే, ఈ టెస్ట్లన్నీ చేసుకుంటే కొంచెం ప్రెగ్నెన్సీ సేఫ్ ఉంటారు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మ్యామ్ చెప్పినట్టు ఇప్పుడు
చాలామంది ప్రెగ్నెన్సీని డిలే చేస్తూ ఉన్నారు. 30s 35 40 వరకు కూడా ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి, మేనరికం చేసుకునే వాళ్ళకి ప్రతిసారి ప్రెగ్నెన్సీ పోతుంది, మిస్క్యారేజెస్ అవుతున్నాయి. అందరికీ కూడా ఇది ఒక మంచి ఆప్షన్. మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో ఈ జెనెటికల్ టెస్టింగ్ అనేది చేయించుకొని ఆఫ్టర్ ఏదైనా అబ్నార్మల్ థింగ్ మీరు నోటీస్ చేసినట్లయితే ఐవీఎఫ్ పీజీటీ ద్వారా చక్కగా మంచి ప్రెగ్నెన్సీని, మంచి బేబీని కూడా మీరు పొందొచ్చు. ఒకసారి ఫర్టిలిటీ కన్సల్టెంట్ని సంప్రదించి చక్కగా హెల్తీ లైఫ్ స్టైల్ కూడా మీరు మారచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.